నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అధికారంపై వైసీపీకి ఎంత వ్యామోహం ఉందో నిన్న జరిగినటువంటి ఒక సంఘటనే ఉదాహరణ. ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం దాటుతున్నా కూడా ఇప్పటికీ ఈవీఎంలపై మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు వెళ్లి కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ ని కలిశారు. ఇక ఈవీఎంలో పోలింగ్ జరిగిన రోజు తొలుత వెల్లడించిన లెక్కింపుకి తుది లెక్కింపుకి తేడా ఉందని, అలాగే నెల రోజుల తర్వాత కూడా ఈవీఎంలలో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గలేదని ఇలా పలు సందేహాలను వాళ్ళు లేవనెత్తారు. మొత్తంగా అయితే మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి అంటూ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ కావాలని కోరారు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగానే స్పందించింది అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ చర్యలన్నింటినీ ఏ విధంగా చూడొచ్చు? ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని సరిగ్గా నిలబెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా ఎన్నికల గురించి ప్రశ్నించే హక్కు ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే గోవర్ధని, మన వీక్షకులకు. సార్, ఎలక్షన్లో వైసీపీ పోటీ చేసింది, ఘోరాది ఘోరంగా ఓడిపోయింది. కానీ ఇప్పటికీ కూడా సంవత్సరం అవుతున్న అది జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. సో అసలు నిజంగానే వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారా, లేదు అంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారా? దేశం మొత్తంలో కంటే 12% ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరిగింది అంటే వాళ్ళు ఎవరిని, అంటే ఈవీఎంల మీద వాళ్ళు పడుతున్నటువంటి అనుమానాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇందాక నేను అన్నట్టు ఇచ్చిన పదవిని కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ గురించి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కలవడాన్ని ఏం చెప్తారు? ఇది మా ఊళ్ళల్లో సామెత ఒకటి ఉందమ్మా, ఆడలేక ఓటి మధ్యలోనే అన్నారంట. డాన్స్ చేసే ఆమెకి శక్తి లేక మధ్యలో బాగాలేదని చెప్పినట్టు, లేకపోతే నేల బాగాలేదని. ఇప్పుడు వాళ్ళకి 151 సీట్లు వచ్చి ఘన విజయం సాధించిన రోజున వాళ్ళకి ఈవీఎంల మీద ఏ మాత్రం చిరు అనుమానం కూడా రాలేదు. అదే ఈవీఎంల మీద ఇవాళ ఘోర ఓటమికి చూసిన తర్వాత అనుమానం వస్తుంది. అంతేగాని ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంత దుష్పరిపాలన చేశాము, ప్రజల మీద దాష్టికాలను చేశాము, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలనే లక్ష్యంగా వేధించాము, పన్నుల రూపంలో వేధించాము, నాసిరకం మద్యం తాగిచ్చాము, ఎక్కువ డబ్బులు వసూలు చేశాము, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ అని క్రమబద్ధీకరించుకోవటానికని ఇన్ని రకాల, తర్వాత అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేశాము, సొంత మనుషులకి సలహాదారులుగా అని పెట్టి కోట్ల రూపాయలు దోషిపెట్టాము, తర్వాత ప్రభుత్వ నిధుల్ని సొంత మనుషులకి, పార్టీ కార్యకర్తలకి దోషిపెట్టాము, ప్రజల్ని ఎన్ని రకాలు హింసించాం అనేది వాళ్ళు మర్చిపోయారు. కానీ కొంతమంది మాత్రం చెప్పారు మా దుష్పరిపాలన మూలాన మాకు ఈ ఫలితం వచ్చిందని. వీళ్ళు ఇవాళ రోజున ఈవీఎంల మీద ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తులు వాళ్ళే. అసలు ఎన్నికల సంఘం ప్రాపర్టీని పగలగొట్టేటంత దుశ్చర్యకు పాల్పడ్డారంటే ఆ రోజుకే వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇక మనం గెలవటం లేదు అని. మరి 2019లో ఎక్కడ వీళ్ళు ఈవీఎంలు పగలగొట్టల, ఎందుకంటే వాళ్ళకి ఫేవరబుల్ ఓటింగ్ జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వ్యతిరేకతగా కనబడుతుంది. క్యూల్లో చూసేటప్పుడు వాళ్ళ మొఖాలు చూస్తేనే వీళ్ళకి అర్థమైంది, కసితో వచ్చారు, బాగాను ఎక్కువ మంది కూడా వచ్చారని. ఎందుకంటే ఎప్పుడైనా సరే డెసిసివ్ ఓటింగ్ ఉన్నప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక కసి, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని వచ్చినప్పుడు కూడా అట్లాగే వచ్చినాయి. ఆ అర్ధరాత్రి రాక కూడా పోలింగ్ క్యూలు ఉన్నప్పుడు మరి ఆ రోజు అన్యాయం జరిగినట్టు, అక్రమం జరిగినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. చివరి అంటే ఓటింగ్ ముగిసిపోయే దశలో వచ్చారు జనం అందరూ. 2019లో కూడా అర్ధరాత్రి రాక పోలింగ్ అయింది ఆంధ్రప్రదేశ్లోనే, దేశంలో ఎక్కడా జరగల. అట్లాంటిది వాళ్ళు ఏమంటారంటే ఈ సిఈసి వాళ్ళు ఈవినింగ్ ఒక డిక్లేర్ చేస్తారు, ఒక పర్సంటేజ్, ఎప్పుడైనా అప్రాక్సిమేట్ సుమారుగా ఇంత ఓటింగ్ వచ్చిందని చెప్తారు. రిమోట్ ప్లేసెస్ నుంచి ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఓటింగ్ శాతం చెప్తారు ఎవరైనా. అప్పుడు కూడా వాళ్ళు అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలతో కూడా ఓటింగ్ శాతం చెప్పారు, ఒక పర్సంటేజ్, సమ్ X% అని. కానీ 4 రోజుల తర్వాత మొత్తం కంపైల్ చేస్తారు, రిమోట్ ప్లేసెస్ నుంచి వచ్చిన అన్ని డీటెయిల్స్ని కంపైల్ చేసి ఎగ్జాక్ట్గా చెప్తారు. అప్పుడు 12% తేడా వచ్చిందని చెబుతున్నారు. అది సుమారుగా చెప్పారే కానీ ఎవరు కూడా ఇదే ఆఖరని వితిన్ 1 అవర్లో చెప్పలేరు. ఇంత పెద్ద దేశంలో, అందులో మన పూర్తి కమ్యూనికేషన్ వైజ్గా కూడా ఇంకా అంత దశకి జారలా. ఎక్కడికక్కడ ఓటింగ్ వేసినప్పుడల్లా మీటర్ తిరగదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో. వీళ్ళ ఓటింగ్ మిషన్స్ ద్వారా వాళ్ళు నోట్ చేసుకొచ్చిన అంశాలన్నీ జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలి, జిల్లా కలెక్టర్లు ఇంటర్న్ మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగి
కరెక్ట్గా కంపైల్ చేసి ఎగ్జాక్ట్గా చెప్పేటప్పటికి డిఫరెన్స్ వచ్చినా అదొక తప్పు పట్టుకున్నారు. తర్వాత 2024లో వాడిన మిషన్లు మాత్రం ఏదో తేడాగా ఉందని చెబుతున్నారు. మన పరిపాలనలో సక్రమంగా లేకపోతే అద్దం మన ముఖం బాగోకపోతే అద్దాన్ని పగలగొడితే ఏం లాభం? అప్పుడు 2019లో మరి అంత మెజార్టీ వాళ్ళు కూడా ఊహించలా. వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారో లేదో తర్వాత మాట, గొప్ప హామీలు ఇచ్చారు. అట్లాంటిది హామీలు నమ్మి జనం వేసేసారు. ఆ రోజు ఓటింగ్ తెలుగుదేశం వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టాలి ఆ రోజున, ఎందుకంటే ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు ఆయన ఆ రోజున ఏ హామీ ఇచ్చినా ప్రజలు నమ్మారు, అదే మొదటిసారి కాబట్టి. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత 2019 నాటికి ఖచ్చితమైన అవగాహన ప్రజలకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అధికారంలో పెట్టకూడదు, ఎంత ఘోరంగా అయినా సరే ఓడిచ్చేసేయాలి వెళ్ళడానికి కసిగా వెళ్ళారు, ఓట్లు వేశారు. మరి పర్సంటేజ్ పెరిగిందంటే ఇంత దుష్పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదన్నమాట. ప్రజలకి అంత కసి రాలా. ఏదో సాధారణంగా పరిపాలిస్తే ఓడించాలన్న కసిగా రారు కదా, వాళ్ళు వేధించారు కాబట్టి అంత కసిగా వచ్చి ఓట్లు వేశారు. అంత పర్సంటేజ్ వచ్చింది. 154 స్థానాలు ఇచ్చారంటే, అది 164 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచారంటే అది వీళ్ల ప్రయత్నం కొంత, జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన, అమలు చేయని హామీలు ఇవన్నీ పనిచేసినాయి. తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన విలువ అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఓహో, ఇంత పెద్దరికంగా చేశాడు, ఇంత బాగా చేశాడు, ఒక తండ్రిలాగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, మన వేధించలేదు, రాష్ట్రాన్ని కూడా ముందు భాగాన్ని తీసుకెళ్లాడు. అమరావతి వెళ్ళి పోలవరం లాంటి ప్రాజెక్టులను కూడా పక్కన పడేసి రాజకీయాలు చేసేటప్పటికి ప్రజల్లో కసిరాకి ఏమొస్తుంది? అప్పుడు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళే పిలిపించారు. గతంలో మీరు కంప్లైంట్లు చేశారు కదా, రండి కూర్చుందాం, ఎదురెదురుగా కూర్చోబెట్టారు. వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నాయుడు వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్ని పిలిచి చీఫ్ కమిషనర్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ జోషి, సుఖ్బీర్ సింగ్, వీళ్ళ ముగ్గురు కూడా కూర్చోబెట్టి ఎదురెదురుగా వాళ్ళ పెట్టిన ప్రతి అనుమానానికి వివరించారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది పారదర్శకంగా నిర్వహించినప్పుడు దేనికి వాళ్ళు వెరవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా అన్నిటికీ బరాబర్గా సమాధానం చెప్పారు. ఇక బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా, మేము బ్యాలెట్ పేపర్ల ప్రకారం ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కనుక బ్యాలెట్ ప్రకారం నిర్వహించాలంటే నిర్వహిస్తారు. ఏమన్నా దానికి ఆంధ్రప్రదేశ్ ఏమి మినహాయింపు కాదు కదా. దేశం అందరూ కనుక బ్యాలెట్లు పెడతారు. అంతేగాని ఒక్క రాష్ట్రంలో బ్యాలెట్లు పెట్టడం, మిగిలిన రాష్ట్రాల్లో ఈవీఎంలు పెట్టడం ఉండదు. అంటే మన రాష్ట్రంలో ఈవీఎంలు పెడితే వీళ్ళు పగల కొడుతున్నారని బహుశా వాళ్ళకే అనుమానం వచ్చింది. మా సభ్యులు అసలే అల్లరాళ్ళు ఈవీఎంలు పెట్టి పగలగొట్టి కేసులు అవుతున్నాయి. అప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్లి ఇంకుపోయటం, లేకపోతే ఆ బాక్సులు తీసుకెళ్లి బావుల్లో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈవీఎంలు పెట్టినా బ్యాలెట్ బాక్సులు పెట్టినా ముందు మనకి జ్ఞానం ఉండాలి. అది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రక్రియ, మనం ఇలాంటి దుందుడుకు పనులు చేయకూడదని. అంతేగాని మావాడు ఒకటి పగలగొట్టి కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి ఈవీఎంలు పెట్టొద్దు అనే ఇట్లాంటి చిల్లర విజ్ఞప్తులు చేస్తే అది మంచిగా అనిపించదు చూసేవాళ్ళకి కూడా. అది అంటే హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది అని ప్రధానంగా ఆరోపిస్తుంది. అంటే ఓటింగ్ శాతం పెరగాలని ఎన్నికల కమిషన్ కూడా ప్రచారం కూడా బాగా చేస్తారు కదా వాళ్ళు, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా. ఇంకా తొందరగా పలానా టైంకి అయిపోతుంది, మీరు ఇంకెవరిని అయిపోతే వెళ్ళమని జిల్లా కలెక్టర్లు కూడా విజ్ఞప్తులు చేస్తారు స్వయంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. అట్లా ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది, మీరు త్వరగా వెళ్ళి మీ ప్రజాస్వామ్య హక్కుని వినియోగించుకోమని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం వలన ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. రెండోది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళని పెట్టిన ఇబ్బందులకి ఆ కసి అట్టా తీర్చుకుంటారు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రం ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా ఉపయోగించుకోలేకపోతే ఇక వాళ్ళు వేస్ట్ అయిపోయినట్టే కదా. అందుకని అట్లా ఎక్కువ మంది వచ్చిన కారణం అది 2019లో కూడా ఇతను ఇచ్చిన హామీలకు టెంప్ట్ అయ్యి ఖచ్చితంగా బాగా వచ్చారు. అసలు ఆఖరి 6 గంటల్లో ముగుస్తుందనగా 15 నిమిషాల ముందు వచ్చి క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తిప్పి పంపటం ఉండదు. ఒక్కసారి ఓటింగ్ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత, ఓటింగ్ కేంద్ర ప్రాంగణంలోకి వాళ్ళు అయ్యే వరకు ఉండాల్సిందే. అప్పుడు తలుపులు మూసేసి 6 గంటలప్పుడు తర్వాత వీళ్ళని అందరినీ క్లియర్ చేయడానికి రాత్రి 10 గంటలు 12 గంటలు కూడా పట్టింది. వర్షం వచ్చింది, అయినా కూడా వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే కనుక మన జీవితాలు మారిపోతాయి అని. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అది? 2019 ఎన్నికలు అయ్యి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పీఎల్ సమావేశం పెట్టి ఇంత మంచి ప్రజావేదికని కూల్చమన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇతను
ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి కాదు, విధ్వంసకారుడు అని. కానీ ఏం చేస్తారు, అది ఇప్పుడు 2024 ఎన్నికలప్పుడు ఇప్పుడు వీళ్ళు బ్యాలెట్ పేపర్ ద్వారా పెట్టమని వాళ్ళ రిక్వెస్ట్ ఉంచినా కూడా అసలు బ్యాలెట్ పేపర్ ద్వారా కాదు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలకు దగ్గర అయితే ఏ బ్యాలెట్ అయినా గెలుస్తారు. అదేనా నువ్వు మనం చేసే మంచి పనులు ఉంటే ఎట్టయినా గెలుస్తాం. వాళ్ళు 19లో మరి 151 సీట్లు ఈవీఎంల ద్వారానే గెలిచారు కదా. పరిపాలన బాగాలేదు కాబట్టి చాలా మంది ఆయన శ్రేయోభిలాషులు కూడా చెప్పారు అతను చేసిన తప్పులకు మూల్యం చెల్లించాడని. ఎంత తప్పులు చేస్తే అంత మూల్యం చెల్లించారు. అంతేగాని ఇందాక నేను చెప్పినట్టు ఆడలేక ఓటు మధ్యలో అంటే నీ ఆట ఏదో నువ్వు వాడు మధ్యలో ఎట్టాగన్నా ఉన్నాయి. మరి అది నువ్వు చేసిన మంచి పనులు లేవు కాబట్టి ఆ ఫలితం వచ్చింది. ముఖం బాగు చేసుకుంటే అర్థం కరెక్ట్ గా చూపిస్తుంది. నువ్వు ఎన్ని అద్దాలు పగలగొట్టినా నీ ముఖం బాగోకపోతే ఎవడం చేయలేడు దానికి. వాళ్ళు బయటకు వచ్చి ఫేస్ సేవింగ్ కోసం మేము బ్యాలెట్లు పెట్టమన్నాం అని చెప్పటం ఏముంటుంది బ్యాలెట్లు. అంతకుముందు ఈ దేశం ఈ టెక్నాలజీ రాని రోజుల్లో బ్యాలెట్లు పెట్టింది. ఆ రోజుల్లో ఒక్కోసారి 36 గంటలు 48 గంటలు కూడా పెట్టి ఓటింగ్ బ్యాలెట్ లెక్కలు పెడతానికి వాటన్నిటి ఓడదీయాలి, సాఫ్ చేయాలి, పొదిగా పెట్టాలి ఎవరికి సంబంధించిన వాళ్ళకి. మళ్ళీ అవి లెక్క పెట్టాలి, 50 లెక్క పెట్టి కట్టకట్టి పక్కన పెట్టాలి, అక్కడ ఏజెంట్లకు చూపించాలి, మళ్ళీ అనుమానం వస్తే మళ్ళీ లెక్క పెట్టాలి. ఇవన్నీ జరిగినాయి. అవి 42 రోజులు పట్టాయి లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు రావటానికి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీని మనం అనుమానిస్తే మనం ఆ రోజున ఎడ్ల బళ్ళల్లో వెళ్ళాము, ఇవాళ రాకెట్లు వచ్చినాయి. మళ్ళీ ఎడ్ల బళ్ళలో పెట్టండి, రాకెట్లు పెట్టొద్దంటే ఎట్లా, విమానాలు వచ్చినాయి. మారిపోతున్న టెక్నాలజీ ప్రకారం వితిన్ 2 hours లోపల అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ప్రకటించేస్తున్నారు కదా. అప్పుడే వాళ్ళు విమానాలే బాగున్నాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే ఎడ్ల బళ్ళు కట్టమంటే అట్లాగే ఉంటుంది. నాకు విమానం టికెట్ దొరకలేదనో ఎక్కలేకపోయానో చెప్పి లేదు ఎడ్ల విమానాలు ఆపండి, విమానాశ్రయాలు పగలగొట్టి ఎడ్డబళ్ళ కేంద్రాలు పెట్టమంటే ఇది ఏంటంటే మన ఆలోచనలో బూజు పట్టిన ఆలోచనలతో ఫేస్ సేవింగ్ కోసం బయటకు వచ్చి ఆ మాట చెప్పటం. ఒకవేళ కనుక వీళ్ళకి ఆ శక్తి ఉండి కేంద్రంతో ఒప్పించగలిగితే దేశవ్యాప్తంగా కనుక బ్యాలెట్లో పెడితే కూడా అమెరికాలో ఇప్పటికీ బ్యాలెట్ మీద జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. కానీ దేశవ్యాప్తంగా పాటిస్తున్నారు. అంతేగాని గెలిచినప్పుడేమో మా బలమో లేకపోతే ఈవీఎం ఓడిచ్చిందని చెప్పే తీరు అక్కడ లేదు. అందులో ఉండే నష్టాలు అందులో కూడా ఉన్నాయి. బ్యాలెట్లలో రెండు దీంట్లో ఉండే లాభ నష్టాలు దీంట్లో ఉన్నాయి, దాంట్లో కష్ట నష్టాలు దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటేంటంటే పరిపాలన బాగా చేయాలి, ప్రజల్ని మంచి భావంతో చూస్తే ఏ బటన్ అయినా వాళ్ళు కరెక్ట్ గా నొక్కుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.